మచిలీపట్నం నుంచి శరత్ గారు రాస్తున్నారు. మహాలయ పక్షానికి ఉన్న విశిష్టత ఏమిటి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. సాధారణంగా సంవత్సరం అంతా కూడా మనం రకరకాల పండుగలు చేసుకుంటాం. అంటే దేవతల యొక్క ఆరాధన చేస్తూ ఉంటాం. దేవతల యొక్క ఆరాధన చేయడం వల్ల మనకి ఉత్తమమైనటువంటి జ్ఞానప్రాప్తి, అనుగ్రహ ప్రాప్తి జరుగుతుంది. అట్లా దేవతలు ఎంత ప్రధానమో పితృదేవతలు కూడా అంత ప్రధానమని చెప్పబడింది. ఆది సృష్టిలో పరమాత్మ అంటే మహాప్రళయం వచ్చి జలం అంతా వచ్చిన తర్వాత జలం రూపం నుంచి జనార్దనుడు ఉద్భవించి మహావిష్ణువు యొక్క నాభికమలం నుంచి బ్రహ్మగారు పుట్టగానే ఆ సృష్టి చేయరా నాయన అన్నప్పుడు బ్రహ్మగారు పరమాత్మ యొక్క అనుగ్రహంతో ఆదేశంతో సృష్టి చేశారు. ఆ సృష్టి చేసినప్పుడు మహాలయం నుంచి ఆ పరమాత్మ సృష్టించిన దేవతాగణంలో పితృగణం కూడా ఒకరు. ఈ పితృగణం ఉండేటువంటి లోకాన్ని పితృలోకము అంటారు. అంటే మన వంశపూర్వీకులు, శరీరం మొదలైనటువంటి వంశపూర్వీకులందరూ వారి యొక్క పూర్వకర్మ విశేషాల వల్ల వారు ఆ పితృలోకంలో ఉంటారు. ఆ పితృలోకంలో ఉండేవాళ్ళు ఈ భూలోకంలో ఉండేటువంటి మనుషుల్ని చూస్తూ ఉంటారట. వీళ్ళు ఇచ్చేటువంటి జలతర్పణము, తిలతర్పణము, శ్రాద్ధము, దానము వీటి ద్వారా తృప్తి చెందుతూ ఉంటారట. దేవతలకు ఎట్లా అయితే మనం యజ్ఞయాగాది క్రతువులు చేసి హవిస్సులు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఆహారం వస్తుంది, మనం దేవతలకి ఇస్తే ఇక్కడ అగ్నిరూపకంగా దేవతలకు ఆరాధన చేస్తే అది వాళ్ళకి ఆహారం అయ్యి వాళ్ళు తృప్తి పొంది దేవతలు మనకి వర్షం కురిపించడం, వరాలు ఇస్తారు. అట్లాగే పితృదేవతలు కూడా వీళ్ళు కూడా దేవతలే. మన వంశంలో వెళ్ళిపోయినటువంటి గతించినటువంటి మన ఫోర్ ఫాదర్స్ అంటారే, అట్లా పితృదేవతల పితృలోకంలో ఉండిపోతారు. వాళ్ళు ఈ భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి వెళ్ళిపోగానే భూలోకానికి వస్తారట. అటు యమధర్మరాజు ఇటు ఇంద్రుడి దగ్గర అనుమతి తీసుకొని భూలోకానికి వస్తారట. వచ్చి అయ్యా మా వంశంలో తర్వాత తరాలు వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అనుగ్రహించడానికి వాళ్ళు ఇచ్చేటువంటి పిండ ప్రదానము, దానము, తిలతర్పణము, జలతర్పణము, మంత్రభాగంతో చేసేటువంటి కార్యక్రమం తంతు ఏదైతే ఉందో అది మేము పొంది వస్తామని చెప్తారట. కనుక పితృలోకంలో ఉండేటువంటి వాళ్ళు సాధారణంగా శ్రాద్ధ కర్మంలో వస్తారు. అంటే మనం తద్దినం పెడతామే, శరీరం వదిలిన తర్వాత మనం చేసేటువంటి ఏదైతే కర్మ ఉందో ఆ కర్మ అయిన తర్వాత సంవత్సరం తర్వాత వాళ్ళు పితృలోకానికి వెళ్తారు. ఈ సంవత్సర కాలం కూడా వాళ్ళు ప్రయాణం చేసి సంవత్సరం అయిన తర్వాత పితృలోకంలో స్థానం పొందుతారు. ఆ పితృలోకంలో స్థానం పొందిన వాళ్ళు సంవత్సరంకోసారి తద్దినం రూపంలో, ఆబ్దిక రూపంలో, తిథి రూపంలో మన భూలోకానికి వస్తారు. ఇట్లాగే కాకుండా ప్రతి అమావాస్యకి వస్తారు. ప్రతి అమావాస్య కూడా మనం పితృతర్పణం చేయవలసినటువంటిదే. అట్లా కాకుండా ప్రత్యేకంగా ఆ పితృలోకంలో ఉండేటువంటి సమస్త పితృగణము కూడా భూలోకానికి వస్తారట. ఈ భూలోకానికి ఎప్పుడు వస్తారు? భాద్రపద పౌర్ణమి రోజున వస్తారు. అక్కడి నుంచి అమావాస్య వరకు 15 రోజుల పాటు భూమి మీద ఉంటారట. వాళ్ళు భూమి మీద ఉండి వాళ్ళ వంశంలో అనంతర తరంలో ఉండేటువంటి ఆ వంశంలో ఉండేటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి జలాన్ని, తిలల్ని, అన్నాన్ని, వీటన్నిటినీ పిండదానాన్ని తీసుకొని తృప్తిగా వెళ్ళి మనని ఆశీర్వదించి వెళ్ళిపోతారట. ఈ మహాలయ అమావాస్య రోజున వాళ్ళు పూర్తిగా ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళి పితృలోకంలో చేరిపోతారు. 15 రోజులు పితృలోకంలో ఉండేటువంటి ఆ దేవతలుగా భావం పడేటువంటి పితృదేవతలు భూమి మీద వచ్చి ఉండేటువంటి సమయాన్నే పితృపక్షాలు అంటారు. పక్షం అంటే 15 రోజులు. మాసంలో మొదటి భాగం అంతా పూర్వభాగం అంటారు. ఇది రెండవ భాగం పితృపక్షం. మొదటి భాగం అంతా కూడా మనం గణపతి నవరాత్రులు చేస్తాము. ఆ పౌర్ణమి మొదలు పెట్టుకొని అమావాస్య వరకు ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. ఇళ్లలో తోరణాలు కట్టడం కానీ, ప్రారంభోత్సవాలు చేయడం కానీ, వివాహ ఉపనయనాలు చేయడం కానీ ఏవీ చేయకూడదు. ఈ 15 రోజులను పితృదేవతల్ని తదేకంగా ఒకే ఒక భావనతో పితృదేవతలను ఆరాధన చేయాలి. ఈ పితృదేవతల యొక్క ఆరాధనతో మన వంశం వృద్ధి అవుతుంది, మనం కోరుకున్న కోరికలు జరుగుతాయి, మన ఆరోగ్యం జరుగుతుంది, మన ఆయుష్ పెరుగుతుంది. కనుక సంవత్సరం మొత్తంలో ఒక 15 రోజులు కేవలం పితృదేవతల కోసమే ప్రత్యేకించి చేయబడినటువంటి పక్షాన్ని పితృపక్షము అంటారు. దీన్నే పెద్దల పక్షము అని కూడా అంటారు. మన వంశంలో గతించినటువంటి వంశపూర్వజులు తండ్రి నుంచి మొదలు పెట్టుకొని పైతరం వరకు అనేకులు మనం ఇచ్చేటువంటి ఆ జలం కానీ ఏదన్నా తీసుకొని వాళ్ళు తృప్తి పొందుతారు. కనుక ఆ పితృపక్షం అనేది చాలా విశేషమైనది. దేవతల ఆరాధన మనం ఎంత శుద్ధంగా చేస్తామో, ఒక రకంగా చెప్పాలంటే దేవత ఆరాధన కంటే విశేషమైనటువంటి గౌరవంతో చేయాలట ఇది. ఎందుకంటే మడిగట్టుకొని తడిబట్టలతో ఇట్లా మనం చేసే కార్యక్రమాలన్నీ మామూలుగా పర్వకాలంలో పట్టుబట్టలు కట్టుకున్నా చేస్తాం, కానీ ఈ పితృదేవతల యొక్క ఆరాధన చాలా విశేషంగా చేయాలి. కనుక రకరకాల పద్ధతులు చెప్పారు. అనేక వర్ణాల వారికి అనేక పద్ధతుల్లో మనకి పురాణాల్లో కర్మకాండలో కూడా దీనికి విశేషమైన విషయం చెప్పారు. కనుక గరుడ పురాణంలో కూడా దీనికి విశేషమైన విషయాలు చెప్పారు. కనుక పితృదేవతల్ని భూలోకానికి వచ్చినప్పుడు గౌరవంగా వాళ్ళని 15 రోజుల పాటు మర్యాద చేసి
వాళ్ళని తృప్తిపరిచి మళ్ళీ పంపడమే మహాలయ అమావాస్యతో సంబంధించింది కనుక ఈ 15 రోజులు జరిగేటువంటి కార్యక్రమాన్ని పితృపక్షాలు అంటారు. ఇది చాలా ప్రశస్తమైనటువంటి పక్షము. ఇది భాద్రపద మాసంలో పౌర్ణమి నుంచి అమావాస్య వరకు బహుళ పక్షంలో వచ్చేటువంటి మహాపర్వము. దీన్నే మహాలయము అంటారు.